ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ పోలీసులు చేపట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతుంది. తవ్వే కొద్దీ అనేక ఊహకు అందని వాస్తవాలు బయటకు రావడంతో విచారణ అధికారులు విస్తుపోతున్నారు. నాటి ప్రభుత్వ పెద్దల మేరకు ఫోన్ ట్యాపింగ్ బాధ్యతలు చేపట్టిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ ప్రణీత్ రావు అతని బృందం స్వామి కార్యంతో పాటు స్వకార్యము చక్కబెట్టుకునేందుకు విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు కార్యకలాపాలను పసిగట్టేందుకు వాడే అత్యాధునిక పరికరాలను విదేశాల నుంచి తెప్పించి వాటి సహాయంతో స్థిరాస్తి వ్యాపారులు, హవాలా వ్యాపారులు, సినీ నటులు, రాజకీయవేత్తలను టార్గెట్ చేసుకుని వందల కోట్ల ఆర్జనే లక్ష్యంగా పనిచేసింది. తమ ప్రణాళికలో భాగంగా ప్రణీత్ రావు బృందం రోజువారీగా హవాలా మార్గంలో డబ్బు, బంగారం చేరవేసే ముఠాల మీద కన్నేసింది. వారి ఫోన్ సంభాషణలను దొంగచాటుగా వింటూ హఠాత్తుగా దాడి చేసి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకుంది. లెక్కలో లేని ఆ సొమ్ము గుర్తించి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వారు ముందుకు రారు కనుక వారిని బెదిరించి అందిన కాడికి బృందం దండుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో 40 రోజుల వ్యవధిలోనే పోలీసులు సుమారు 350 కోట్ల రూపాయల నగదు, 300 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ లావాదేవీలు, నగదు తరలింపు వ్యవహారాన్ని ప్రణీత్ రావు టీం పెద్ద ఆదాయ వనరుగా మార్చుకున్నారనే ఆరోపణలు రావడంతో గత అసెంబ్లీ వేళ పట్టుబడిన హవాలా వ్యాపారులను ఇప్పుడు పోలీసులు పిలిపించి విచారించనున్నారు. నాడు విపక్షంలో రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని ప్రణీత్ రావు టీం పనిచేసింది. ప్రైవేటు దందాలతో పోగు చేసిన సొమ్ముతో కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా రవిపాల్ అనే టెకీ సాయంతో ఇజ్రాయెల్ నుంచి 30 కోట్ల రూపాయల విలువైన నిఘా పరికరాలు కొనుగోలు చేసిన నాటి ఉన్నతాధికారులు రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడి నుంచి ఆయన ప్రతి కదలికను గమనిస్తూ వచ్చారు. ఆ పరికరం సాయంతో 300 మీటర్ల మేర ఫోన్లు, కంప్యూటర్లలోని సమాచారాన్ని ప్రణీత్ రావు బృందం కాజేసింది. రోజు రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో, సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడిన మాటలను ట్యాప్ చేసి రోజువారీగా బాసులకు చేరవేసేవారు. దీనికోసం రవిపాల్కు నిఘా విభాగంలో కన్సల్టెంట్ అనే పోస్ట్ క్రియేట్ చేయడంతో పాటు పెద్ద మొత్తాలు ముట్టజెప్పారు. ఈ నేపథ్యంలో రవిపాల్ను దర్యాప్తు అధికారులు విచారించనున్నారు. ఒకేసారి వేలాది ఫోన్లను ట్యాప్ చేసేందుకు కూడా నిఘా విభాగపు పెద్దలు వ్యూహాలు రచించారు. దీనికోసం నల్గొండకు చెందిన పోలీసు అధికారి శ్రీనివాస్ నాయకత్వంలో ఓ బృందం పనిచేసింది. వీరు అమెరికా నుంచి 40 మంది సైబర్ నిపుణులను పిలిపించి కొందరికి అందులో శిక్షణ ఇప్పించారు. ఉద్యోగ సంఘాల నేతలు, ప్రముఖులు, వ్యాపారులు ఇలా ఒకే సమయంలో వేలాది ఫోన్లలోని డేటా కాజేశారనే వివరాలు విచారణలో బయటకు వస్తున్నాయి. ప్రణీత్ రావు బృందం హైదరాబాద్లో వజ్రాలు, స్థిరాస్తి, ఫార్మా, సాఫ్ట్వేర్ రంగాలకు చెందిన 36 మంది ఫోన్లను ట్యాప్ చేసి వారిని పిలిపించి వారు మాట్లాడిన ఆడియో, వీడియో క్లిప్లను వారి ముందుంచి అందిన కాడికి దండుకుంది. అంతటితో వదిలిపెట్టకుండా అధికార పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు కొని అందివ్వాలని హుకుం జారీ చేసింది. ఈ క్రమంలో 100 కోట్ల రూపాయలు నిధులు అధికారిక పార్టీకి వచ్చేలా చేసింది. ఇష్టారాజ్యంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడే క్రమంలో ప్రణీత్ రావు బృందం సినీ ప్రముఖులను వదిలిపెట్టలేదు. టాలీవుడ్లో మంచి పేరున్న ఓ ప్రముఖ నటి ఫోన్ను ట్యాప్ చేశారని, కొత్తగా పెళ్లైన ఆ నటి వ్యక్తిగత వివరాలను బయటపెట్టడం వల్లనే ఆమె వివాహ బంధం విచ్ఛిన్నమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. కొందరు సినీ నటుల నగదు రూపంలో తీసుకుంటున్న భారీ పారితోషికాలు, వారి వ్యాపార వివరాలు, విపక్ష పార్టీల నేతలతో వారి సంభాషణల వివరాలను ప్రణీత్ రావు బృందం ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దలకు చేరవేసినట్లు సమాచారం. ప్రణీత్ రావు కొనుగోలు చేసిన పరికరాల ఉచ్చులో ఎంపీ సంతోష్, కేసీఆర్ కుమార్తె కవిత, హరీష్ రావు కూడా చిక్కుకున్నట్లు తాజాగా వెల్లడైంది. 2019-20లోనే హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేశారని, అయితే దీనిని పసిగట్టడంతో తర్వాత వెనక్కి తగ్గారని తెలుస్తోంది. కానీ అదే హరీష్ రావు తర్వాత రోజుల్లో తన ప్రత్యర్థుల కోసం ప్రణీత్ రావు బృందం సేవలను వాడుకున్నారని తెలుస్తోంది. అలాగే కవిత ఫోన్ ట్యాపింగ్ చేసిన కారణంగా చాలా కాలం కేటీఆర్తో ఆమెకు దూరం పెరిగిందని, ఇదే బాటలో ఎంపీ సంతోష్ రావు నెట్వర్క్ను ప్రణీత్ రావు బృందం ఫాలో అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు చేశారు, ఎలా చేశారు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారంటారు, అసలు ఇంకా టీం ఎంతమంది ఉండొచ్చు? చూస్తే పొలిటికల్ అత్యంత సంక్షేమంలో చాలా వివాదాలు ఉన్నాయి. చాలా వివాదాలు అంటే ఈ చాలా వివాదాలు రకరకాల అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. ఒక పక్క హవాలా డబ్బులు, హవాలా వ్యాపార లావాదేవీలని ట్రాక్ చేసి అక్కడ ఒక పక్క సోర్స్ అవి చేరేటటువంటి
రెండు వైపులా ట్యాప్ చేసి ఫోన్లు ట్యాప్ చేసి దానికి సంబంధించినటువంటి ఈ వ్యవహారాన్నంతా నడిపారు అనేటటువంటిది రాధాకిషన్ రావుతో ఇది జరిగింది అనేది ప్రధానమైన ఆరోపణ. అయితే బేగం బజార్ కేంద్రంగా ఉండేటటువంటి కొంతమంది వ్యాపారస్తులు అదే సందర్భంగా హవాలా బదిలీని ఆధారపడి ఇప్పుడు ఉన్నటువంటి ఆచూకీ కూడా తెలియని పరిస్థితి అనేది ప్రధానంగా తెలుస్తోంది. ఇది వీళ్ళకి సహటువంటి వాళ్ళ పేర్లు పలువురు ఇప్పుడు దాంట్లో వ్యక్తి ఒక సాంబశివరావుకి సంబంధించినటువంటి పొలిటికల్ అంటే రాజకీయ పరమైనటువంటి అనుబంధాలను అన్ని పార్టీలతో కొనసాగిస్తుంది. ప్రధానంగా ఈ ఏదైతే టీం ఉందో ఈ టీం ద్వారా ఆయన కొంత ఆర్గనైజ్ చేసినట్టుగా విమర్శలు ఉంది. అంటే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే ఈ నగదు లావాదేవీలకు సంబంధించినటువంటి ట్రాకింగ్ చేయడానికి ఆయన రాజకీయ పార్టీలతో నాయకులతో ఉన్నటువంటి సంబంధాన్ని మెయింటైన్ చేస్తూనే ఈ పోలీస్ శాఖకు సంబంధించిన ఈ టీంకి ఏదైతే మొత్తం ఈ వ్యవహారాన్ని అంతా ఒక నెట్వర్క్గా ఫామ్ అయి చేసినటువంటి టీంకి సహకరించారు అనేది పోలీస్ శాఖకు సంబంధించినటువంటి విచారణలో తెలుస్తోంది. అయితే ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఉంది. ఒక పక్క తిరుపతన్న, భుజంగరావు, ప్రభాకర్ రావు, రంజిత్ వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఫోన్లని వాళ్ళ ఫోన్లకు సంబంధించిన కాల్ డేటాని పరిశీలిస్తే అదే సందర్భంలో వాట్సాప్స్ పరిశీలిస్తే ఈ సాంబశివరావుతో పాటు మరికొంతమంది పేర్లు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. సుజాత. అరవింద్, అలాగే సినీ ప్రముఖులతో పాటు ఇటు రాజకీయ నాయకులు కానీ వ్యాపారవేత్తలను కూడా ఎవరిని వదిలిపెట్టకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు. మరలా వారిని బ్లాక్మెయిల్ కూడా చేయడం కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. ఇంత పెద్ద ఎత్తున భారీగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు ఎలా జరిగింది ఉండొచ్చు అంటారు? అదే కాకుండా అడ్వాన్స్ టెక్నాలజీతో రష్యా నుంచి ఈ ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఇంటికి దగ్గరలోనే ఒక ఇల్లును కూడా ఏర్పాటు చేసుకొని అక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటి అనేది కూడా ఇంత కీలకంగా అసలు ఎలా చేయగలిగారంటారు? అంటే దీంట్లో మీరు టెక్నాలజీకి సంబంధించి ఎక్విప్మెంట్కి సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చారు. ఇక్కడ రకరకాల టెక్నాలజీలని రకరకాల ఎక్విప్మెంట్లని వాడారు. ఒకటి ఇజ్రాయెల్ నుంచి కొన్ని టెక్నాలజీ తెప్పించారు, మరోపక్క రష్యా నుంచి కొంత టెక్నాలజీ తెప్పించారు. రష్యా నుంచి తెప్పించిన టెక్నాలజీ ఇప్పుడు సూత్రధారులుగా ఉన్నటువంటి వాళ్ళు బయటకు వస్తూ కొంతమంది పేర్లు వస్తే మిగతా పేర్లు కూడా బయటకు రావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అంటే రవిపాల్ కి సంబంధించినటువంటి పేరు ఇప్పటికే బయటకు వచ్చింది. అదే సందర్భంలో ఒక ఛానల్ ఎండికి శ్రవణ్ రావు అనే ఒక ఛానల్ ఎండికి సంబంధించినటువంటి పేరు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ మొత్తం నెట్వర్క్ లో దీంట్లో కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళు ఒకళ్ళేమో అంటే ఒకవైపు ఏమో దీనికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ని ఆపరేట్ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ ద్వారా చేసిన వాళ్ళు వీళ్ళు ఒక భాగం అయితే వీళ్ళతో పాటు అంటే వ్యాపార సంస్థల్ని, వ్యక్తులని, రాజకీయ పార్టీల నాయకులని వాళ్ళని దీని ఆధారంగా బెదిరించినటువంటి టీం. ఈ బెదిరింపు చేసినటువంటి టీంలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు సాంబశివరావుతో పాటు మరికొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి క్లారిటీ అయితే రావాల్సింది. అయితే ఒకటైతే క్లియర్, ఎక్కడ బయలుదేరినా వివాదం మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ చుట్టూ తిరుగుతోంది. ఇప్పుడు కొత్తగా మరొక అంశం కూడా వెలుగులోకి వస్తుంది. కేసీఆర్ ఫామ్ హౌస్లో అంటే సిద్దిపేటలో ఏర్పాటు చేసినటువంటి వార్ రూమ్ అనేది ఒక వార్త అయితే, పర్వతగిరి అంటే మన ఎర్రబెల్లి దయాకర్రావు నియోజకవర్గంలో ఉంటుంది పర్వతగిరిలో మరొకటి, అలాగే సిరిసిల్లలో కేటీఆర్ నియోజకవర్గంలో ఒకటి. వీటన్నిటితో పాటు రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో టెలిఫోన్ సిగ్నల్ ఆధారంగా చేసేటువంటి టవర్లో ఉండేటటువంటి సిగ్నల్ ఆధారంగా చేసేటటువంటి ట్రాకింగ్ డివైస్కి సంబంధించిన ఏర్పాటు, అదే సందర్భంలో అందుకు అత్యంత దగ్గరగా ఉండేటటువంటి ఆ ఛానల్ ఆఫీస్లో ఏర్పాటు చేశారని చెప్తున్నటువంటి హార్డ్వేర్ సర్వరు, వీటితో పాటు స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటైందని చెప్తున్నటువంటి మరొక సెల్లు, ఇవన్నిటికి సంబంధించినటువంటి చర్చ, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటినీ వ్యవహారాన్ని మొత్తం కాల్ డేటా ఆధారంగా ఇప్పుడు జరుగుతోంది కాబట్టి, విచారణ జరుగుతోంది కాబట్టి
కాల్ డేటాని కనుక ప్రధానంగా చూస్తే ప్రధానంగా కనిపించేటువంటి అంశం ఈ రిపీటెడ్ ఫోన్ కాల్స్ జరిగినటువంటి వ్యక్తులు. అందులో సాంబశివరావుకు సంబంధించిన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ముఖ్యంగా భుజంగరావు తోటి ఎక్కువగా ఫోన్ కాల్లో సాంబశివరావు మాట్లాడారంటూ దానికి సంబంధించినటువంటి ఒక ఊహాగానం అయితే, దానికి సంబంధించిన ఒక విచారణకి సంబంధించినటువంటి అంశం అయితే బయట మీడియా సర్కిల్స్లో, అదే సందర్భంలో పొలిటికల్ సర్కిల్స్లో, పోలీస్ సర్కిల్స్లో బాగా విస్తృతంగా తిరుగుతున్నటువంటి అంశం. సుజాత. అరవింద్, అలాగే హవాలా మనీని కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ఎవరెవరు ఉన్నారంటారు ఈ కేసులో? ఈ కేసు విచారణ మొత్తం ఫైనల్గా ఎప్పటికి పూర్తయ్యే అవకాశం ఉందంటారు? నేను ఇందాక చెప్పినట్టుగానే హవాలా మనీకి సంబంధించి, అంటే ఇప్పుడు హవాలా లావాదేవీలు అనేదే బయటికి కనపడకుండా జరిగేటటువంటి మనీ ట్రాన్సాక్షన్స్. వీటిని ట్రాక్ చేయటం ద్వారా, వీటిని ట్రేస్ చేయటం ద్వారా ఒక పక్క సోర్స్ని, మరో పక్క రిసీవర్ని, ఇద్దరిని బెదిరించి ఇద్దరికి సంబంధించిన డబ్బుల్ని కొట్టేయటం, ఆ డబ్బుల్ని బయటకు వచ్చి వీళ్ళు క్లెయిమ్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే అది పూర్తిగా నల్లధనంతో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్ కాబట్టి, ఆన్ రికార్డ్ జరిగేటటువంటి ట్రాన్సాక్షన్ కాదు కాబట్టి దాని ఆధారంగా మరొక అంశం కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎంతమందిని చేశారు, ఎంతమందిని దీనికి, అంటే దీంట్లో బలిపశువులు ఎంతమంది ఉన్నారనే కంటే కూడా ఈ ఆపరేషన్స్లో సహకరించిన వాళ్ళు బేగం బజార్ కేంద్రంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల పేర్లు, కొంతమంది హవాలా వ్యాపారం చేసేటటువంటి వ్యక్తుల పేర్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు రాధాకిషన్ రావు అరెస్టు తోటి వాళ్ళందరూ కూడా డార్క్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా అంటే వెలుగులోకి రావట్లేదు, వాళ్ళందరూ ఆచూకీ తెలియట్లేదు అంటూ మరొక సమాచారం ఉంది. ఇక్కడ మొత్తం మీద వివిధ మార్గాల్లో అన్ని రకాల ఫోకస్ పెట్టినప్పటికీ ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం అయితే దీనికి సంబంధించినటువంటి వ్యక్తులకి సంబంధించినటువంటి వ్యవస్థలకి సంబంధించినటువంటి వ్యవస్థలో వ్యక్తులకు సంబంధించినటువంటి ఫోన్ ట్రాన్సాక్షన్స్ని ట్రాక్ చేస్తే తప్ప దీనికి క్లారిటీ రాదు అని చెప్పి ఇప్పుడు ఫోన్ ట్రాన్సాక్షన్స్ని, వాట్సాప్ చాట్లని, అదే సందర్భంలో సిగ్నల్ కాల్స్ని, వీటన్నిటిని కూడా ట్రేస్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. సిగ్నల్ కాల్ ట్రేసింగ్లో కొంత ఇబ్బంది ఉన్నది అని పోలీసు వర్గాలు చెప్తున్నప్పటికీ ప్రధానంగా కనిపిస్తున్నటువంటి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అంశం, అంటే ఈ అంశాల్లో ఈ మొత్తం చర్చలో తెర మీదకి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం అయితే క్లియర్గా ఫోన్ కాల్ ఆధారంగా అయితే వ్యక్తులకి సంబంధించినటువంటి ట్రేసింగ్ జరిగింది. దాన్ని మరికొన్ని రోజుల్లో బయట పెట్టేటటువంటి అవకాశం, బయట పెట్టేటటువంటి పరిస్థితి అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళ మీద కూడా కేసు బుక్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆల్రెడీ 1885 చట్టం ద్వారా, దానికి సంబంధించినటువంటి కొత్త అమెండ్మెంట్ ద్వారా వచ్చినటువంటి కేసుకి సంబంధించినటువంటి మెమో దాఖలు చేశారు. ఆ మెమోకి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఈ రోజు లేదా సోమవారం కల్లా ఆ విషయంలో క్లారిటీ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనిని ఎటువైపు డైరెక్షన్ లో వెళ్తుంది, ఇప్పుడు కొత్తగా నిందితులుగా చేర్చబోయే వారిని ఆ కేసులో పెడతారా, ఈ కేసులో పెడతారా అనేటటువంటిది ఒక పక్కన అయితే ఒకవేళ నిజంగానే ఆ కేసుతో కనుక ఇప్పుడు వీళ్ళ పేర్లు కనుక పెట్టేటట్టు 1885 చట్టం ద్వారా కేసులో కూడా వీళ్ళ పేర్లు కనుక పెట్టేటట్టయితే ఇది మరింత తీవ్రం అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ అరవింద్.